అనంత వెంకటరామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయాన్నే తన స్వగృహంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కోర్టు రోడ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనంత వెంకటరామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోర్టు రోడ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రధాన రోడ్లో నామినేషన్ మహోత్సవ ర్యాలీ సాగింది. ప్రచార రథం ఎక్కిన అనంత వెంకటరామిరెడ్డి అడుగడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అన్నగారు అనంత వెంకటరామిరెడ్డి గారు నామినేషన్ వేస్తున్నటువంటి శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు నామినేషన్ మహోత్సవ ర్యాలీలా కాకుండా ఒక విజయోత్సవ ర్యాలీలా భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన బైక్ ర్యాలీలు మరొక పక్కన వివిధ రకాలుగా ర్యాలీలతో కూడుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సైతం సిద్ధంగా ఉండాం. జగనన్న నాయకత్వంలో అనంత వెంకటరామిరెడ్డి గారిని మరొకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు వేలాది మందిగా తల్లి రావటం, స్వచ్ఛందంగా రావటం చాలా శుభ పరిణామం. వారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అనంత్ అన్న అంటే మా ఇంట్లో వ్యక్తి, మా కుటుంబంలో వ్యక్తి, లేదంటే ప్రజల మనిషి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మన అనుకునేటటువంటి వ్యక్తి, ప్రజలు ఏ ఒక్క అవసరం వచ్చినా కూడా కేవలం 24 గంటల సమస్యల పట్ల స్పందించేటటువంటి వ్యక్తి. కాబట్టే గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, అభివృద్ధి విషయంలో కానీ, కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సైతం, అధికారులు సైతం, ఉద్యోగస్తులు సైతం మన అనంతన్న మన మనిషి. ఈరోజు వ్యాపారస్తులు ప్రశాంతమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నారంటే అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఉద్యోగస్తులు